భారీ వర్షం హైదరాబాద్ ను అతలాకుతలం చేస్తుంది. వరద ప్రవాహం తగ్గటంతో ముసారాంబాగ్ వంతెనపై నుంచి రాకపోకలకు అనుమతిచ్చారు అధికారులు. కొద్ది రోజుల క్రితం వరద పెరగటంతో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఇవాళ తగ్గటంతో రాకపోకలు కొనసాగిస్తున్నారు నగరవాసులు. ఇక మళ్లీ వరద ఎక్కువైతే మూసివేసే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఐ న్యూస్ ప్రతినిధి సుప్రియ అందిస్తారు. వర్షాలకి అయితే వరద నీళ్ళు రోడ్లపైన ఉండి మాత్రము నగరవాసులని ముంచేస్తుందని చెప్పాలి. బయటికి రావాలంటేనే రోడ్లపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి అయితే నగరవాసులకి కనిపిస్తుంది. అయితే వర్షపు నీళ్లు నిలిచిపోవడంతో మాత్రం ఎక్కడ మూసి బ్రిడ్జిలు కూలిపోతాయో, నాలాల దగ్గర ఎలాంటి ప్రమాదం జరుగుతుందా అని చెప్పి వాహనదారులు అయితే ఎంతో భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎప్పటి నుంచో చూస్తే అయితే మనకు ముసారాంబాగ్ దగ్గర అయితే వరద ఎక్కువగా ఉంటుంది కాబట్టి మూసీల నుంచి నీళ్లు బయటికి రావడము, అయితే చిన్న రోడ్లు ఉండడంతో మాత్రము ప్రతి సంవత్సరం వర్షాకాలంలో అయితే ముసారాబాగ్ వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. రోజు రోజుకు వరద ప్రవాహం పెరగడం వల్ల బ్రిడ్జిపై వాహనాలు రాకపోకల్ని అయితే పోలీసులు గత 2 రోజులైతే నిలిపివేశారు. అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే రహదారులకి దారి మళ్లించారు. అయితే ఈ రోజు మాత్రం ఇక్కడ చూస్తే అయితే నగరంలో అయితే ముసారాబాగ్ లో అయితే మనకు మూసీలో వరద నీరు ప్రవాహం కొంచెం తగ్గడంతో అయితే రోడ్లు అయితే ఓపెన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తాజాగా అయితే మళ్ళీ ఒకవేళ మూసికి ఎక్కువగా వరద నీరు వెళ్తే మాత్రము మళ్ళీ ఈ రోడ్లను అయితే మూసివేస్తున్నట్టు కూడా పోలీసులు అయితే అధికారులు అయితే చెప్తున్నారు. దానితో పాటు ఇక్కడ కొంచెం మనకి ఇప్పుడు వరద నీరు తగ్గి ఉండడంతో మాత్రము ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రోడ్లు ఓపెన్ చేశారు. ఈ రోడ్ ఓపెన్ చేశారు. అయితే ఇది మూసి పక్కనే సింగిల్ రోడ్ అవ్వడంతో, చిన్న బ్రిడ్జ్ పక్కన ఉండడంతో మాత్రం ఇది ఎప్పటి నుంచో అయితే మనకు ముసారాంబాగ్ మూసి అయితే ప్రమాదకరంగానే మారుతుందని చెప్పాలి. అయితే ఈ మూసి నుంచి రోడ్లు డైవర్షన్లు కూడా చూస్తే అయితే మలక్పేట నుంచి వచ్చే వాహనాలను గోల్నాక కొత్త బ్రిడ్జ్ మీదుగా రాకపోకలు సాగించేందుకు చర్యలు తీసుకుంటారు. అయితే ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహించిన ప్రతిసారి వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి ఆ వాహనదారులు ఆ సమయంలో ఎంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. కాబట్టి హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా ఇక్కడ చేయడానికి అయితే మొదలు పెట్టారు. అయితే హై లెవెల్ బ్రిడ్జ్ పనులు కూడా ఇక్కడ నత్తనడకనే సాగుతున్నాయనే చెప్పాలి. అయితే ఈ వంతెన పనులు మొదలుపెట్టి కూడా దాదాపు 2 ఏళ్లైనా కేవలం 20% పూర్తి అయినట్టు కూడా మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అంటే నగరంలో ఏది చేసినా కానీ పూర్తిగా అధికారులు అయితే పట్టించుకోకపోవడంతో మాత్రం ఇలాంటి వర్షాకాలంలో మాత్రం నగరవాసులు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మూసీ నదిపై ముఖ్యమైన ప్రాంతాల్లో 15 వంతెనల నిర్మాణానికి ప్రణాళిక జారగా కేవలం 2 చోట్ల పనులు మొదలై వాటిలో చోట పనులు అర్ధరాంతంగా నిలిచిపోగా మిగిలిన ఒక్క పనిని కూడా జీహెచ్ఎంసీ సహకాలంలో పూర్తి చేయలేక నానా అవస్థలు పడుతుంది. దీనితో వర్షాకాలం మొదలైందంటే చాలు ముసారాంబాగ్ నుంచి ప్రయాణించే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముసారాంబాగ్లో 2 ఏళ్ల కిందట హై లెవెల్ బ్రిడ్జ్ పనులు మొదలవగా ఇప్పటికే కేవలం 20% పనులే జరిగాయి. నత్తనడకన సాగుతున్న పనులతో అంబర్పేట్ మలక్పేట్ మధ్య రాకపోకలు సాగించే వాహనదారులకి వర్షాకాలంలో ఎంతో ఇబ్బంది పడుతుంది. చినుకు పడితే చాలు ఇక్కడ నరకం చూస్తున్నారు వాహనదారులు అదనంగా 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తూ ఉంటుంది. జంట జలాశయాల నుంచి మూసిలోకి నీటిని వదిలినప్పుడు నదిలో ప్రవాహం ముసారాంబాగ్ బ్రిడ్జి అంచుకు తాకుతుంది. పాతకాలం బ్రిడ్జి అయినందుకు వరద ఉధృతి పెరిగిన ప్రతి సందర్భంలోనూ ట్రాఫిక్ పోలీసులు ఆ మార్గంలో వాహనాలను రాకపోకలు ప్రతిసారి నిలిపివేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే మనకు కొంచెం ఫ్లో తగ్గుతుందో అప్పుడు మాత్రం ఈ రోడ్ని ఓపెన్ చేస్తారు. మళ్ళీ మనకు ఏదైతే ఇక్కడ మనకు మూసికి సంబంధించిన బ్రిడ్జ్కి తగిలిన వాటర్ అయితే వర్షపు నీళ్ళు తగిలినప్పుడు మళ్ళీ ఆ బ్రిడ్జిని మాత్రం హఠావుటిగా మూస్తూ ఉంటారు. అయితే సమస్య పరిష్కారానికి గత సర్కారు నుంచి మూసి 15 చోట్ల ఎత్తైన వంతెనలు నిర్మించడానికి కూడా ముందుకు వచ్చింది. ఇక్కడ చూస్తే అయితే ప్రజెంట్ మూసీ నది దగ్గర కూడా మనం ఇప్పుడు చూడవచ్చు తీవ్రమైన సమస్య వల్ల ముసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణం అయితే ఆగిపోవడంతో మాత్రము నగరవాసులు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రము ఇక్కడ మూసీ బ్రిడ్జి పైన మాత్రము రహదారి ఓపెన్ చేశారు. కానీ బ్రిడ్జి పైన మళ్ళీ మనకు ఇప్పటికే చూస్తే కూడా ఇంకా వర్షపు నీళ్ళు అయితే అలానే ఉండిపోయినాయి. ఇంకా మనకు ఇప్పుడు రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు ఉండడం కారణంగా అయితే మళ్ళీ మూసీ నుంచి ఎక్కువగా నీళ్ళు వస్తే మాత్రం మూసీ నుంచి మనకు బయటికి ఎక్కువగా నీళ్ళు వస్తే మాత్రం మళ్ళీ రోడ్ అయితే నిలిపివేసే పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పాలి. అయితే ఇది ఎంతసేపు తెరిచినా కానీ కొంచెం సేపటి వరకే అని చెప్పాలి. అయితే తర్వాత
ఇక్కడ ముసరాంబాగ్ ఉన్న ప్రాంతాల వాళ్ళకి మాత్రం బ్రిడ్జ్ పైన ప్రయాణం చేసే వాళ్ళకి కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు పదే పదే అయితే సూచిస్తూ ఉంటారు. అయితే ఇది చిన్న రోడ్ అవ్వడంతో ఇది సింగిల్ రోడే కనిపిస్తూ ఉంటుంది మనకు. కొంచెం వర్షం పడ్డప్పటికీ మొత్తము బ్రిడ్జ్ పైన కూడా నీళ్లు నిలిచిపోయాయి. ఇంకా అటు నుంచి ఇటు నుంచి రాకపోకలు సాగించే వాళ్ళకి కొంచెము ఇబ్బందికరంగానే మారుతుంది. అయితే ఏదైతే మూసీల నుంచి నీళ్లు బయటికి వస్తాయో అప్పుడు మాత్రం ఈ ఇక్కడ రాకపోకలు సాగడం అయితే ఆపేస్తూ ఉంటారు. అయితే తర్వాత కొంచెం తగ్గినప్పుడు ఇది తెరుస్తారు. మళ్ళీ ఈ రోజు అయితే ఇది మూసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో మాత్రము ఇక్కడ మళ్ళీ మనకు ఎక్కువగా వర్షపు నీళ్ళు వరద బయటికి వస్తుంది కాబట్టి స్పీడ్ లిమిట్ అయితే ఇప్పటికైతే అధికారులు అయితే 40 అని చెప్పి పెట్టినారు. కానీ వర్షంలో ప్రయాణం చేయాలంటే ఎంతో ఇబ్బందికరంగా అయితే మూసీ బ్రిడ్జ్ అయితే మనకు ముసరాంబాగ్లో కనిపిస్తుందని చెప్పాలి. అయితే ముసరాంబాగ్ మూసీ బ్రిడ్జ్ అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి అప్పటి నుంచి కూడా తరతరాల నుంచి చాలా మంది ఈ బ్రిడ్జ్ని చూస్తూ ఉన్నారు. చుట్టుప్రక్కల వాళ్ళకి కూడా ఈ బ్రిడ్జ్ నుంచి అంటే ఇక్కడ మూసీ నుంచి కూడా ప్రమాదం ఉందనే చెప్పాలి. అయితే మూసీ నిండిపోతే మాత్రం ఇక్కడ చుట్టుప్రక్కల కాలనీల వాళ్ళకి లోతట్టు ప్రాంతాల వాళ్ళకి కూడా వర్షపు నీళ్లు రావడంతో ఇటు మూసీ నుంచి నీళ్లు రావడంతో కూడా ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ క్లియర్గా ప్రతి సంవత్సరం అదే కనిపిస్తుంటుంది. ఇప్పుడు తెరిచిన రోడ్ని కూడా భారీ వర్షాలు ఉన్నాయి కారణంగా ఇంకా వర్షం ఎక్కువ అయితే రోడ్డుపైకి మళ్ళీ మనకు వర్షపు నీళ్లు వస్తాయి కాబట్టి మళ్ళీ ఈ రోడ్ని మూసివేస్తూనే ఉంటారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.